Hi friends, welcome back to JNTU Updates. Hi friends, welcome back to JNTU Updates. 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ వాళ్ళకి షాకింగ్ అప్డేట్. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చిన్న అప్డేట్ అయితే ఇచ్చున్నాను. సో దాని గురించి మనం ఇంకొంచెం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆన్సర్ బుక్లెట్స్ అనేవి కనిపించడం లేదని చెప్పి అయితే అప్డేట్ వచ్చింది. సో ఇది న్యూస్ పేపర్స్లో కూడా వేయడం జరిగింది. ఫుల్ డీటెయిల్డ్గా మనం చూసుకుంటే 193 స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ బుక్లెట్స్ అనేవి కనిపించడం లేదు. ఏ కాలేజ్లో జరిగిన వాళ్ళవి అని మీరు చూసుకుంటే వేము ఇంజనీరింగ్ కాలేజ్లో December 10th జరిగిన ఈసీఈ డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే కంట్రోల్ సిస్టమ్ ఉందో ఇది R20 రెగ్యులేషన్స్ వాళ్ళ పేపర్స్ కనిపించడం లేదంట. సో నాకు తెలిసి అర్థమైంది అనుకుంటాను. R20 రెగ్యులేషన్ ఈసీఈ డిపార్ట్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ఆన్సర్ బుక్లెట్స్ అనేవి 193 స్టూడెంట్స్వి కనిపించడం లేదు. ఇవి వచ్చేటప్పటికి వాళ్ళకి రీసెంట్గానే తెలిసింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది, కానీ వీళ్ళకి ఎప్పుడో అప్డేట్ అయితే అందింది. ఇక్కడ ఏంటంటే వేము ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు బుక్లెట్స్ మీ అందరికీ తెలిసిందే. మీరు రాసిన తర్వాత బుక్లెట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, యూనివర్సిటీకి ఎలా అందుతాయి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు రాసిన తర్వాత అవి పోస్టుల ద్వారా వాళ్ళకి అందుతాయని. వీళ్ళు ఇక్కడి నుంచి పంపించినట్టు వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది. యూనివర్సిటీకి వీళ్ళ కాలేజ్ నుంచి యూనివర్సిటీకి ఆన్సర్ బుక్లెట్స్ వెళ్ళాయని చెప్పి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది. బట్ ఈ బుక్లెట్స్ ఎలా మిస్ అయ్యాయి అనేది చాలా మిస్టరీగా మారింది ఇక్కడ. బట్ కానీ యూనివర్సిటీ ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉంది అనేది ఇక్కడ న్యూస్ పేపర్లో వేయడం జరిగింది. మ్యాక్సిమం చెయ్యరు అని అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం 193 స్టూడెంట్స్ వల్ల ఇప్పుడు మొత్తం అనంతపురం కింద ఉన్న ప్రతి కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే కొంచెం కష్టమే. మేబీ వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్క్స్ బేస్ చేసుకొని వేస్తారా లేదా అనేది చూడాలి. మేబీ ఇదే మెయిన్ రీజన్ అయి ఉంటుంది రిజల్ట్స్ డిలే అవ్వడానికి కూడా కారణం. కానీ ఇక న్యూస్ పేపర్లో వేసిన దాని ప్రకారం వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు అని అయితే ఇక్కడ వేశారు. బట్ వీళ్ళైతే మేము వెతుకుతున్నాము అని చెప్పి యూనివర్సిటీ అయితే అంటుంది. సో ఏం జరుగుతుంది అనేది మనకి ఫర్దర్ డీటెయిల్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి ఇది. అండ్ ఇంకెవరైనా డీటెయిల్గా మీరు చదువుకోవాలి అనుకుంటే సాక్షి పేపర్లో అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక పేపర్లో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. రైట్ సైడ్ కార్నర్ నుంచి పైన ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఇంకా డీటెయిల్గా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మెయిన్ రీజన్. నాకు తెలిసినంత వరకు ఇంకా రిజల్ట్స్ వచ్చేది కొంచెం కష్టమే. బట్ చూద్దాం ఏమైనా మీరు చేసి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా అనేది. బట్ ఇంకా ఆశలు వదులుకోండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోమని అయితే చెప్తాను. సో మిగతా కాలేజెస్ వాళ్ళు అందరూ ఉన్నాయి, మళ్ళీ మీరు మా కాలేజ్ పేపర్స్ ఉన్నాయా అని మీరు అడుగుతారు. అన్ని పేపర్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ వేము ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన వాళ్ళవి మాత్రమే మిస్ అయినాయి. సో ఇంకా యూనివర్సిటీ ఫర్దర్ స్టెప్ ఏం తీసుకుంటుంది అనేది చూడాలి. సో ఇదనమాట బీటెక్ 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఎన్పిటిఎల్ కూడా కాదని నాకు ఈరోజు అర్థమైంది. రీసెంట్గా అయితే ఎన్పిటిఎల్ అని చాలామంది అన్నారు, ఎన్పిటిఎల్ మార్క్స్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది అన్నారు. బట్ ఇంత జరిగిన తర్వాత ఇంకా రిజల్ట్స్ ఎప్పటికి వస్తాయో చూడాలి. సో ఇదనమాట అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNTU అప్డేట్. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి, కొంచెం క్లారిటీ అందుతుంది. సో ఇదనమాట అప్డేట్.